నమస్తే అండి. సో ఈ లిక్కర్ కేసుకు సంబంధించి మనం ప్రతిరోజు ఏదో ఒక వింటూనే ఉన్నాం. ఏదో ఒక ఇష్యూకి సంబంధించి వస్తూనే ఉంది. వైసీపీ వాళ్ళు కోర్టులకు వెళ్తున్నారు, కోర్టులో రిలీఫ్లు తెచ్చుకుంటున్నారు, వాళ్ళు అక్కడి నుంచి బెయిల్స్ పొందడం అంటారు, మళ్ళీ అది హైకోర్టుకి షిఫ్ట్ అవ్వడం అంటారు. ఇవన్నీ చూస్తుంటే ఒక మీడియా ఛానల్స్లోనో కొంతమంది దాంట్లోనో వాళ్ళకి బెయిల్ రాలేదనో, వాళ్ళు అరెస్ట్ అయిపోతారనో, ఆ తర్వాత జగన్ అరెస్ట్కి రోడ్డు పడిపోయిందనో ఇట్లా వస్తూ ఉంటాయి కదా. సో కోర్టులు చెప్పే తీరుకి, ప్రభుత్వం చేస్తున్నటువంటి తీరుకి, పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి ప్రవర్తనకి ఎలా చూడాలి? గంగతో రాంబాబు సినిమాలో బ్రహ్మానందం గారిని చూసినట్టు చూడండి. వాడు చూడండి సినిమాలో అలా చచ్చిపోతే ఏమొద్దు, ముఖ్యమంత్రి అయితే ఏమొద్దు, ముఖ్యమంత్రి పదవి పోతే ఏమొద్దు, అలా జైలుకి వెళ్తే అలాగా అన్ని అడ్డమైన స్లైడ్లు రెడీ చేసుకుని ఆడు రెడీగా ఉంటాడు చూడండి. అట్లా ఈ పనికిమాలని ఈ తప్పేల ఛానల్ గారు కూడా అదే పని ఉన్నారు. ఇది మీరు నేను కొత్త అంటే నవ్వుతాడు మన అవినాష్ రెడ్డి గారిని చూస్తున్నాం. ఇంకా చెప్పాలంటే ఇంకా పెద్ద కామెడీ చెప్పనా, ఈ పోలీసు వాళ్ళు కేసులు, సిట్ వ్యవహారాలు, దాన్ని రామ్ సింగ్ తెలుసు కదా మీకు, మాజీ సిబిఐ బలవంతాన్ని ప్రమోషన్ ఇచ్చిన అధికారి ఒకరు ఉన్నారు. ఆయన కూడా అంతే కదా, 464 అవన్నీ కన్ఫెషన్ స్టేట్మెంట్స్ అన్ని ఏది పడితే అది రాసుకెళ్తే లాస్ట్కి ఏమైంది, అది సంతకాలు మావి కాదు, సంతకాలు మేము చేయలేదని చెప్పి ఎవరైతే వాంగ్మూలాలు ఇచ్చారో వాళ్ళందరూ తిరిగి ఎలా ఇచ్చారో, ఈవెన్ రాజకేష్ రెడ్డి కూడా అలా ఎఫ్ఐఆర్ చూడండి, దాంట్లో కోర్టుకి సబ్మిట్ చేసిన అఫిడవిట్లో సంతకం చేయలేదు ఆయన, మేము అడిగినా సంతకం చేయలేదు అంటే దానికి శాంచువిటీ లేదని అర్థమే కదా. ఇలాంటి కేసులు పెట్టుకొని దాని చుట్టూ తిరుగుతూ ఎవరు మన కొడాల కేశినేని నాని గారు వాళ్ళ బ్రదర్ చిన్ని, ఇప్పుడు ఎంపీ గారు, ఆయన సొట్టపోలతో వ్యాపారాలు ఇవన్నీ బయటపడేసరికి ఏంటంటే ఇవన్నిటికీ రేపు శర్మాంకం ఏంటంటే తెల్లారేసరికి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ఉంటుంది రేపు. మొత్తం ఆర్తపల్లం పెట్టి దూప వైద్యాలన్నీ పెట్టి దొల్లగొట్టి దూపం వేసి వెళ్తాడు. తర్వాత వీళ్ళు అబ్బ స్టోరీ. అప్పటిదాకా ఏంటంటే సిట్ వస్తుంది, ఈడీ వస్తుంది, అవినాష్ రెడ్డి కేసులో సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేసేస్తారు. అంటే మనం వింటూనే ఉన్నాం. ఈ కథలు ఇని ఇసిగెత్తిపోయి లాస్ట్కి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చుట్టూ కూడా తిప్పుతున్నారు వాళ్ళ కథ. వీళ్ళ బాధ అంతా ఏంటంటే అలా రెడ్ బుక్ ఒకటి రాసుకున్నారు కదా పాదయాత్ర కాడి నుంచి, అప్పుడే వాళ్ళ బ్రహ్మానందం గారి స్క్రిప్ట్ ఇచ్చేసారు వీళ్ళకి. ఆ స్క్రిప్ట్ ప్రకారం ఏంటంటే గతంలో మీకు లిక్కర్ స్కామ్ జరిగిందని 25,000 కోట్ల ఎక్స్చెక్కర్కి డ్యామేజ్ జరిగింది, అండ్ 6,500 కోట్ల పైసలక మనకి డైరెక్ట్గా రావాల్సిన ట్యాక్స్ అంటే ప్రివిలేజ్ ఫీజెస్ ఏవైతే ఉంటాయో వాటిలో ఒక మెమో రూపంలో దానికి ఏదైతే రిప్రజెంటేషన్ ఇచ్చారో అవన్నీ రద్దు చేశారు 6,500 కోట్లు. సో దాని మీద ఆ రోజు ఆ ప్రభుత్వం ఎక్స్చెక్కర్కి ఎప్పుడైతే డ్యామేజ్ జరిగిందో పైపైకి దాని మీద ఉన్న ట్యాక్సెస్ ఎలా ఎవాల్యుయేట్ చేశారో చూడండి. ఆనాడు అగ్రిగేట్ ఎంత లాస్ వచ్చిందో దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఆనాటి బ్రెవరేజ్ కార్పొరేషన్ చైర్మన్ మీద, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గారి మీద, అండ్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టడం జరిగింది. సిట్ కేసు, సిబిఐ కేసు, సిబిఐ సిఐడి కేసు. దాని పూర్వపరాలు ఆలోచిస్తే లిక్కర్ కేసులో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా లిక్కర్ కేసులో అరెస్ట్ చేయాలి. ఇది పొలిటికల్ వెంజెంటా కింద చూడండి. ఇందులోకి దానికి తేడా ఏంటంటే దాంట్లో ఎక్స్చెక్కర్కి రావాల్సిన డబ్బులు అన్న దగ్గర క్యాబినెట్ నిర్ణయం. మరి క్యాబినెట్ మంత్రి ఎవరు? ఎక్సైజ్ శాఖ కొల్లు రవీంద్ర గారు. తర్వాత జవహర్ గారు వచ్చారు కదా, ఆయనకి లేని ఉపద్రవం ఈయనకి ఎందుకు వచ్చింది? బికాస్ ద పాలసీ విచ్ వాజ్ మేడ్ బై రెస్పెక్టివ్ చీఫ్ మినిస్టర్ అండ్ క్యాబినెట్ మినిస్టర్ ఇట్ లీడ్ టు రక్కస్. సో దాని మీద ఎంక్వైరీలో ఎస్టాబ్లిష్ చేసిన పూర్వపరాలు గమనిస్తే ఇక్కడ ముందే మ్యాచ్ ఫిక్సింగ్ టైప్లో ఇందులో కేసులో అరెస్ట్ చేయాలని చెప్పి దొరికినట్టు అరెస్ట్ చేస్తే వాళ్ళకు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే 100 రోజుల 150 రోజుల లేకపోతే పోసానికి ఇష్టం మొరలేక మనోభావాల ఇవి ఆలోచించుకుని వెళ్తే, ఎందుకంటే వాళ్ళు అన్నీ చూడండి ఎలా మిస్ఫైర్ అవుతున్నాయి, ఎలా భూమరంగా అవుతున్నాయో. పేరునని బియ్యం అన్నారు, ఏమైందో తెలియదు. మన సోమిరెడ్డి మీద ఓడిపెట్టి చేత కాకాని గోవర్ధన్ రెడ్డి కేసు అన్నారు, అడావిడన్నారు, తోటకూర ఏది నెక్స్ట్ రోజా ఆడదా ఈ మొత్తం డబ్బులన్నీ ఎత్తేసింది, ఇంక డబ్బులే దోపిడీకి జరిగిపోయి అని చెప్పిన తర్వాత అసెంబ్లీలో అక్కడ ఏం లేదని చెప్పి అన్నీళ్ళు చెల్తే అబ్బా ఇంక మిగిలిన నోరు పారేసుకున్న వంశీ, అయితే నెక్స్ట్ కొడాలి నాని, వంశీని అయితే 100 రోజులు చోట్ల పెట్టి నేను బెయిల్ ఇచ్చారు. ఈ అడవాడికి ఇంకా వీళ్ళు గాబరాటి విడుదల రజని చుట్టూ, విడుదల రజని మరిదిన అరెస్ట్, ఇప్పుడు విడుదల రజని పిఎని కూడా గాబరా పడిపోయి అరెస్ట్ చేస్తే ఏమైంది? బెయిల్ వచ్చింది కదా, సాయంత్రం బెయిల్ వచ్చింది. ఎందుకు అడావిడి? వీళ్ళు టార్గెట్ ఏంటంటే ఎర్రగోళ్ళగా అరెస్ట్ చేసేసి ఈజ్ ఈక్వల్ టు అనిపించేస్తే చాలు, అందుకని ఇంకేట్లేదు. ఈ సంవత్సరం పొద్దు వద్దు, రేపు నెలకి ఇవాళ ఇంకో 10 రోజులు అయితే ఈవీఎంల దినం అయింది. ఈవీఎంల దినమా? ఈవీఎంల దినమే కింద అభివర్ణించాలి. ఎందుకంటే
సెల్ ఛార్జింగ్ పెట్టండి సార్. 10-20 రోజుల తర్వాత కూడా ఛార్జింగ్ పెరిగిందంటే మరి ఈవీఎంల దినం సెలబ్రేట్ చేసుకుంటే మా సైడ్ బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే నిన్న ఒక విధంగా చెప్పాలి, నిన్న ఓట్లు వేసిన రోజు అదే ఈవీఎంల దినం అని అదే అదే ప్రజలందరూ కూడా వాళ్ళ భవిష్యత్తుని, ఎవరైతే రాజకీయ నాయకుల భవిష్యత్తుని నిన్నంతా కూడా పెట్టారు. మరి రేపు ఇంకొక 10 రోజులు అయితే దానికి సంబంధించి బర్త్ ఏమి వచ్చింది అనేది దానికి సంబంధించి ఉంటుంది, అఫీషియల్ బర్త్. అఫీషియల్ బర్త్ వాడుకోవాలి ముందు మా దినం. ఈవీఎం దినం జరుపుకున్నాం. ఈవీఎం దినం జరుపుకున్న దానికి 124 వచ్చిన తర్వాత ఏడు చేయాలో ఆలోచిస్తున్నారు. ఎప్పటికేను సంవత్సరం పొద్దయింది, కేసులు పెడుతున్నారు. అలా రెడ్ బుక్ జాయిన్ చేద్దామంటే చిన్నపిల్లల ఆటలాగే ఉంది. దానికి మా బీవీ రావులు కూడా ప్రాణాలు దిగించి మా సైడ్ బ్రహ్మాండం చెప్పాడు. పోతే పోయింది కానీ ముసలోళ్ళు నిద్ర లేచారు అలాగైతేనే. ఓ నారాయణ కానీ రాఘవులు కానీ ధన్యవాదాలు. ఓకే, ఇప్పటికైనా మీలాంటి పనికొచ్చిన వెనకాల తయారు చేస్తే కమ్యూనిస్ట్ పార్టీల పరంగా నోరెప్పుతారు. సరే, వాళ్ళ 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 జెండా అదంతా వేరు కదా వాళ్ళది. ఆ ఎజెండాలు చూసాం సార్. అది పనికొచ్చిన ఎజెండాలు ఇప్పుడు ఉన్న ఎజెండాలు ఏంటో అందరికీ తెలుసు. అంటే అవి పక్కన పెట్టి ఆ విషయాలు అనవసరం. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఈ అరెస్టులు దాని ఆవశ్యకత. వారు లెక్కల ప్రభుత్వం మీద బాబు అనే విశ్లేషణలు చెప్పి నాకు నోరు యాస్ట్ వస్తుంది. దాంట్లో క్లియర్గా అర్థం. మీకు తెలుసో తెలియదు, ఆంధ్రప్రదేశ్లో 21 బ్రెవరేజ్ కార్పొరేషన్స్ ఉన్నాయి సార్. 14 చంద్రబాబు నాయుడు గారి ఆయనలోనే వచ్చాయి. నేను కూడా కాదు, వాళ్ళ తోడలుడు దగ్గుబాటి వెంకటేశ్వర రేట్ రాశాడు. బ్రెవరేజ్ కార్పొరేషన్కి లైసెన్సింగ్ ఫీజుకు దేనికో 3 కోట్ల రూపాయలు గోతంలో ఎత్తుకొని తాజ్ కృష్ణ నుంచి వచ్చాడు అని చెప్పి రాసింది ఎవరు? అవును, ఆయన కూడా రాశారు కదా. జగన్మోహన్ రెడ్డి అంటే వీళ్ళందరికీ బాగా కలుసు. అలా అప్పుడు శంకర్రావుతో ఒక లచ్చికి చీటి సంత గాజులకు ఉత్తరం రాస్తే సిబిఐడి కేసులాగా ఇప్పుడు ఎవరో శ్రీనివాసులు రెడ్డి, ఎవరో శ్రీనివాసులు చేరి గారు, ఎవరో మొత్తానికి విజయవాడ నుంచి మీనాగారికి రాస్తే హుటాహుట్టిన అసలు పూర్వపరాలు తెలుసా మీకు కేసుది? ఎవరో శ్రీనివాస్ ఎవరో ఉత్తరం రాస్తే మీనా ప్రతిస్పందించిపోయి ఈ జస్ట్ ఈవీఎం బ్యాలెట్ పేపర్లు కాల్చినట్టే. బ్యాలెట్ పేపర్లు కాదు ఏంటండి, ఈవీఎం స్లిప్పులు కాల్ చేసినట్టు హుటాహుట్టిన 10 రోజులు అవును ఏది తేడా జరిగిపోయిందట. సరే, ఏడాది పాలన పక్కన పెడితే సరే, కోర్టులు ఇచ్చే డెలిబరేషన్స్ ఒకలా ఉన్నాయి. పోలీసులు ఏమో మళ్ళీ సేమ్ అదే తప్పుగా వాళ్ళు అదే కేసులు అదే ప్రోపగండాతో వాళ్ళు వెళ్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చి చూస్తేనేమో వీళ్ళకి బెయిల్ అంటారా, రిలీఫ్స్ అయితే వస్తున్నాయి. కోర్టులకు వెళ్తుంటే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, ఏదో ఒక విధంగా రిలీఫ్ వస్తుందని చెప్పేసి కూడా మనకు అర్థమవుతుంది. పోలీసులు దే ఆర్ లివింగ్ విత్ సమ్ పొలిటికల్ కంపల్షన్స్లో నలిగిపోయి చచ్చిపోతున్నారు వాళ్ళు. ఇప్పుడు సిట్ వేయమన్నారు, సిట్ అయితే వాళ్ళతో కావట్లేదు. అందుకే కదా ఈడీకి ఇచ్చిండి అని ముందు గౌరవపడిపోయి ఈడీకి ఇచ్చిండి అంటారు. దేనికి? వీళ్ళు ఈ ప్రెజర్స్ తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు. నిజమే కదా. తెల్లారైతే అరెస్ట్ చేసి అంటే దేనికి అరెస్ట్ చేస్తున్నారు? భారతీయ సిమెంట్ డైరెక్టర్ ఆ ముసలోని ఎత్తుకొచ్చారు వాళ్ళు. ఎవరు? ఆయన పేరు గోవిందప్ప సంథింగ్. ముసలి రేట్ చేస్తాడు. భారతీయ సిమెంట్ డైరెక్టర్ రేట్ లెక్క రేట్ నాకు అర్థం కాదు. ఇందాక చెప్తాడు మీరు బెవరేజ్ కార్పొరేషన్లో 14 చంద్రబాబు గారి ఆయనలోనే వచ్చి 1971లో ఒకటి ఏడిచింది, రాజశేఖర రెడ్డి గారి ఆయనలో 2 వచ్చి, మిగిలినవన్నీ కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో అట్లా వచ్చి అసలు 19 నుంచి 24 దాకా కొత్త బ్రెవరేజ్ కార్పొరేషన్ ఏమైనా వచ్చిందా? కొన్ని కంపారిజన్స్ చేద్దాం సార్. మీ ఆయనలో సిట్ లాస్ట్ టైం మీకు మీద ఏదైతే సిఐడి కేసులు పెట్టిందో ఒక 4 కంపెనీలకి 55% మొత్తం కాంట్రాక్ట్ ఇచ్చారు. ఇక్కడ ఏ కంపెనీకి కూడా 10% మించి కాంట్రాక్ట్ ఇవ్వలే. మీరు చూసుకోండి ఆ డిఫరెన్స్. తర్వాత మీరు అదే పవర్ స్టార్ బ్రాండ్ ఏదో ఉంది, బ్రాండ్స్ 17,40,000 కార్టన్లు అమ్మారు మీరు. అప్పుడు 14 నుంచి 19 19 నుంచి 24 దాకా దాని కార్టన్లు అమ్మిన ఎంత? 17,410. ఓకే. ఈ తేడాలు చూసి కూడా ఇప్పుడు రాష్ట్ర ఖజానాకి డబ్బులు వచ్చింది తప్పంటే నీ మనవాడి చెప్తాం సార్. అది రాష్ట్ర ఖజానాకి వస్తే డబ్బులు వస్తేనే కదా దాన్ని పంచేది. ఇప్పుడు సంపద సృష్టిస్తామని మీరు చెప్పి దీన్ని మీరు చేస్తున్న పని ఏంటి? 4,300 పైసలకి ఉన్న లెక్కర్ షాపుల్ని 2,000 చిల్లరకి డౌన్ సేస్ చేస్తే ఎవడన్నా నాకు లెక్కర్ షాప్ లైసెన్స్ ఇప్పించిన డబ్బులు ఇస్తాడు, కానీ డౌన్ సేస్ చేసినందుకు మా చెడ్డ బాగా చేశారండి అని చెప్పి లంచాలు ఇస్తాడు ఎవడన్నా. అందుకే మీలో జర్నలిజం చదువుకుంటే బుర్ర వికసిస్తుంది సార్.